అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. ఈ క్యారెక్టర్ డెవలప్‌మెంట్ కోసం అసలు ఏం చేయాలి? మీరేం చెప్తారు? కొన్ని లక్షల కోట్లు పోసినా కొనలేనిది క్యారెక్టరే. ఈరోజు అందరూ కోల్పోయేది కూడా అదే క్యారెక్టర్ అండి. నాకిప్పటికి ఒంట్లో భయమేంటంటే, ఏదన్నా తప్పు చేస్తే ఎక్కడ నన్ను రాంగ్ అనుకుంటారని చెప్పి, నా సంపాదన కంటే, నా నెక్స్ట్ లెవెల్ కంటే నా ముందు గుర్తొచ్చేదేంటి నా క్యారెక్టర్. ఈరోజు ఎంతమంది అసలు ఆ క్యారెక్టర్‌కి ఫస్ట్ వాల్యూ ఇవ్వమని, అటు యూత్ అయినా సరే, కాస్ట్‌లీ బట్టలేసుకొనొస్తే, వీడు సూపర్ రా! అంటే వీడి క్యారెక్టర్ అనేది ఎక్కడొస్తుందంటే, ఒక లగ్జరీ ఐటెమ్ ద్వారానో, లగ్జరీ ఎలిమెంట్ ద్వారా వాడి క్యారెక్టర్‌ని చూస్తున్నారు తప్ప, హి ఈస్ ఎ వెరీ గుడ్ గై. హి ఈస్ వెరీ పొలైట్. హి ఈస్ వెరీ హంబుల్ అని చెప్పే స్టేట్మెంట్స్ ఎక్కడున్నాయి? అంటే మనం ఈ క్యారెక్టర్‌ని డెవలప్ చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన పనేంటంటే, వాడు ఎలా వచ్చాడు? దేంట్లో వచ్చాడు? ఏ విషయాన వచ్చాడని చూడకుండా, నాతో ఎలా ఉన్నాడు? హి ఈస్ వెరీ గుడ్ గై. ఇతను చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తున్నాడు. ఇతను చాలా బాగా మాట్లాడుతున్నాడు అని చెప్పి, నేనెప్పుడైతే అతన్ని రికగ్నైజ్ చేస్తూ ఉంటానో, అప్పుడు అతనికి ఏమర్థమవుద్దంటే, నేనొచ్చిన కార్‌ని చూసి నన్ను గుర్తుపట్టలేదు. నేను యేసుకొనొచ్చిన డ్రెస్‌ని చూసి నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు. నేను ఎలా బిహేవ్ చేస్తున్నానో దాన్ని చూసి నాకు రెస్పెక్ట్ ఇచ్చాడంటే వెరీ గుడ్ అని చెప్పి అతను దాన్ని అర్థం చేసుకొని, నేను బిల్డ్ చేసుకోవాల్సింది ఇటువంటి పర్సనాలిటీయా అని చెప్పి ఫస్ట్ చూడాలి. అది మనం ఈ జనరేషన్‌కి మనం నేర్పకుండా ఎంతసేపటికి బ్రాండెడ్ బట్టలేపిచ్చి, బ్రాండెడ్ వస్తువులు తెప్పించి ఈరోజు ఒక ఐఫోన్ కొనడం పెద్ద విషయమే కాదు. అవునా? అవును. ఐఫోన్ వల్ల రెస్పెక్ట్ వస్తుందంటే ఒప్పుకుంటారా మీరు? ఇప్పుడైతే లేదు. అంతకుముందు అంతా దాని వల్లే ఉంది. హ్మ్. ఇప్పుడు కూడా మనకి లేదు గానీ, ఒకసారి కాలేజెస్‌కి, స్కూల్స్‌కెళ్ళండి. ఓకే. వాడొక స్మార్ట్ వాచ్ పెట్టుకొనొచ్చాడు. హే! స్మార్ట్ వాచ్ రియల్లీ ఫెంటాస్టిక్ అనంగానే వాడు చూసావా స్మార్ట్ వాచ్. వాడికి అర్థం కాని పిచ్చోడేంటంటే, ఒరేయ్! ఈ ముష్టి స్మార్ట్ వాచ్ వల్ల నాకు వాల్యూ వచ్చిందా? నా వల్ల స్మార్ట్ వాచ్‌కి వాల్యూ వచ్చిందా? హ్మ్. అనేది వాడు అర్థం చేసుకోకుండా, అప్పుడు వాడికేం అర్థమవుతుందో తెలుసా? అందరూ దీన్ని చూసి వాడికి రికగ్నైజ్ ఇస్తుంటే, వాల్యూ వచ్చింది. నెక్స్ట్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ అని చెప్పి ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా, స్మార్ట్ వాచ్ అదేం అదేం పెద్ద విషయం కాదురా! నువ్వు నువ్వు బిహేవ్ చేస్తావు చూసావా? దానివల్ల నీకొచ్చే వాల్యూ వేరురా! అని పీపుల్ కనక రికగ్నైజ్ చేసి దాన్ని వాల్యూ అడిషన్ క్రియేట్ చేస్తూ ఉంటే, అప్పుడు వాళ్ళకి రియల్ క్యారెక్టర్ అనేది తెలుస్తుంది. ఈరోజు వస్తువుల వల్ల క్యారెక్టర్‌ని మెజర్ చేస్తున్నాం తప్ప, పర్సన్స్ యొక్క క్యారెక్టర్‌ని మెజర్ చేయట్లేదు. అందుకే క్యారెక్టర్ అనే టర్మ్ ఒక టాబూ వర్డ్ లాగా ఉండిపోయింది తప్ప, ఈ రోజుల్లో దానికి వాల్యూ లేదు. సో, వేసుకునే బట్టలను బట్టి కూడా చాలామంది డిసైడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మీరేం చెప్తారు సార్? ఖచ్చితంగా అంటే అలా అని చెప్పి నేను మళ్ళీ మీరు అడగొచ్చు. చాలా మంది అడుగుతారు. అంటే ఇప్పుడు చినిగిపోయిన బట్టలేసుకొస్తే మనకు రెస్పెక్ట్ ఇవ్వరు కదా! అందుకని అలా అని చెప్పి మిమ్మల్ని అందరిని కొత్త కొత్త బట్టలు, బ్రాండెడ్ బట్టలని కాదు. ఇప్పుడు చాలామంది మీరు యాడ్స్‌లో కూడా చూస్తుంటారు. ఒకడు సైకిల్‌లో వస్తూ కారు పక్కన నిలబడతాడు. సైకిల్‌లో వస్తూ కారు పక్కన నిలబడతాడు. కారులో ఉండే వైట్ షర్ట్ అతను ఒక్కసారిగా ఏం చేస్తారంటే, "ఏ వెరీ చీప్ సైకిల్ నార్మల్ ఫెలో" అంటాడు. హ్మ్. వెంటనే వీడు చూసి ఏం చేశారంటే, తలంతా నీట్‌గా దువ్వేసుకొని, చేతులు ఫోల్డెడ్ చేసుంటే ఆ కఫ్స్ అన్ని ఫోల్డెడ్ తీసేసి, నేరుగా ఇన్‌షర్ట్ చేసుకొని, ఇట్ట అనంగానే ఈస్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్. ఏమైంది? సేమ్ షర్టే. హ్మ్. ఓన్లీ థింగ్ ఈస్ హౌ యూ ఆర్ డ్రెస్సింగ్ ఇట్. కానీ నేనొక్క విషయం చెప్తాను. నాకు ఈ పర్సన్ ఎప్పుడు నాకు లైఫ్ లాంగ్ ఇన్‌స్పిరేషన్. అబ్దుల్ కలాం గారు. హ్మ్. అబ్దుల్ కలాం గారి వల్ల ప్రెసిడెంట్ పదవికి పేరొచ్చిందా? ప్రెసిడెంట్ పదవి వల్ల అబ్దుల్ కలాం గారికి పేరొచ్చిందా? నేనెప్పటికీ నమ్మేదొకటే. నేనేసుకున్న వస్తువుల వల్ల, నేనేసుకున్న డ్రెస్ వల్ల, నేనేసుకున్న షూ వల్ల, నేను తిరిగే కారు వల్ల, నేనుండే బంగ్లా వల్ల నాకు రెస్పెక్ట్ వస్తుందంటే, దానికి వాల్యూ ఎక్కువ. నాకు వాల్యూ లేనట్టే. అలాంటి వాల్యూ లేని చోట నేనసలుండను. ఏ రోజైనా నేనొక కారు వాడతాను. ఆయన చూడరా అందుకే మా ట్రైనర్స్ చాలామంది చెప్తారు. ఒక పేరొచ్చేంత వరకు ఒకవేళ ఏసుకోండి మన ఇంటి మీద బ్రాండెడ్ ఏసుకోండి. కానీ పేరొచ్చిన తర్వాత మనం మామూలుగా తిరిగినా గూడా సూపర్ అని జెప్పి అంటారు. ఇక్కడ గూడా చాలామంది బ్రాండ్ అనే వాల్యూ ఇస్తే కొంతవరకు మాత్రం దాని వాల్యూ ఉంటది తప్ప, అదే వాల్యూ తీసుకొస్తుందంటే మాత్రం నీ వాల్యూ జీరో అనేది మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకో. నేనిప్పటికి నేను నార్మల్‌గా నేను వాడేదంతా ఇప్పటికి నార్మల్. నార్మల్ వాచ్ పెట్టుకుంటా ఇప్పుడు నేను ఒక రోలెక్స్ లాంటిది వాచ్ పెట్టుకొనొచ్చి రెస్పెక్ట్ ఇస్తున్నారంటే సుధీర్ రోలెక్స్ వాడతాడురా! అంటే రోలెక్స్ వల్ల నాకు వాల్యూ వచ్చిందా? అంటే నా బతుకు నాకు వాల్యూ లేదా? ఇన్ని లక్షల కోట్ల సంపాదన ఉండే నా బతుకు నాకు వాల్యూ లేకుండా వస్తువు వల్ల వాల్యూ రావడం ఏంటి? సో, ఐ నెవర్ అగ్రీ విత్ థిస్ పాయింట్. వీలైతే మీ వల్ల వస్తువులకే వాల్యూ తీసుకొచ్చే విధంగా ఉంటే చాలా బావుంటది. ఇదే ఒక రోడ్డు మీద ఒక రిక్షా పుల్ల రోలెక్స్ వాచ్ ఏసుకున్నాడనుకో ఏమంటారు? రోలెక్స్ ఈడేసుకున్నాడు ఏంట్రా కర్మ అని జెప్పి అంటారు. ఆయన మనిషే గదా! అంటే ఏసుకునే వ్యక్తి బట్టి ఆ బ్రాండ్ వాల్యూ కూడా పెరగాల, తగ్గాల. సో, నెవర్ ఎవర్ మెజర్ యువర్ సక్సెస్ విత్ థిస్ థింగ్. అందుకే 'పిల్ల జమీందార్' సినిమాలో చాలా చెప్తారు. అరే! నేనొక 100 వస్తువులు అంటే నేను అక్కడ ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత జేస్తే మా వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు గదా! ఇక్కడ నాకు రూ. 100 కూడా ఖర్చు అవ్వలేదు. వీళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. అంటే డబ్బులో గాదు ఆనందం. మనం చూసే దృష్టిలో ఆనందం ఉంటుందని చెప్పి చాలా బాగా క్యారెక్టర్ బాగా నేర్పించారు.